ప్రతి క్రైస్తవుడు ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే జీవం గల దేవుని యొక్క భయభక్తిలో జీవిస్తున్న మనము ఈ యొక్క 3 అంశాల వరకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నామకార్థ క్రైస్తవులతో జాగ్రత్త పడి ఉండాలి. రెండవది వచ్చేసి అబద్ధ బోధకుల బోధ, వాటికి దూరంగా ఉండాలి. మూడవది వచ్చేసి అంతా నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు అనేటోళ్లకు దూరంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, మొదట నామకార్థ క్రైస్తవులు. యెషయా గ్రంథం 29:13 చూస్తే, ఈ ప్రజలు నా యొద్దకు వచ్చుచున్నారు, నన్ను గణపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, మంచిదే, కానీ వారి హృదయం నాకు దూరంగా పెట్టి ఉన్నారు. వారు చేస్తున్న మానవుల పద్ధతిని బట్టి నడుస్తున్నారు. పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ అది నిజం కాదు. వారు నన్ను గణపరుస్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. నేను చెప్పింది చెయ్యక ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు మార్కు సువార్తలో కూడా. అందుకు నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఒకటి చెప్పి మరొకటి చేయకూడదు. నువ్వు విశ్వాసి అయితే ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయంగా జీవించు. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడుని దూరంగా ఉంచు. అది నిజమైన లక్షణం. ఒకటి చెప్పి దేవునికి ఇష్టం లేనిది మనం ఏదైతే చేస్తామో అది పాపమే, అంతే. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవునికి ఏది ఇష్టం లేనిదో ఆ చోటుకు మనం వెళ్ళకూడదు. ఇది ఇలా పాటిస్తే అది నామకార్థ క్రైస్తవుల నుండి మనం దూరం అవుతాం. రెండవది వచ్చేసి అబద్ధ బోధకులు. మొదటి యోహాను పత్రిక 4:1-2-3 చూస్తే, అబద్ధకుల బోధన గురించి, యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ ఆత్మ ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవుని సంబంధి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే, దానికి విరుద్ధంగా పాటించకుండా వేరే త్రోవను మల్పించేవాడే అబద్ధ క్రీస్తు. అబద్ధ బోధకులు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇదిగో లోకంలోనికి అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని మొదటి వచనంలో చూస్తున్నాం యోహాను పత్రికలో 4వ కానీ ఈ విషయంలో మనము జాగ్రత్త ఉండాలి. యోబు గ్రంథం 34:3 అంగలి ఆహారంకు రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించాలంట. నీ చేతులు పనిచేస్తున్నాయి, నీ కళ్ళు పనిచేస్తున్నాయి, నీ నోరు పనిచేస్తుంది, కాళ్ళు అన్నీ పనిచేస్తున్నాయి, కానీ చెవులు కూడా పనిచేయాలని బైబిల్ మనకు హెచ్చరిస్తూ ఉంది. ఏ మాట వింటున్నావు, ఏది పాడుతున్నావు, ఏ దిక్కును వెళ్తున్నావు, ఏ చోట నిలిచి ఉన్నావు, దేవుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా, ఈ ఒక బోధ నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేక మందిని చూస్తూ ఉన్నాం, డబ్బుల వెంబడి, డబ్బులకు వ్యాపారంగా దేవుని సేవ చేస్తూ ఉన్నాం. దయచేసి కష్టపడనైనా కష్టపడాలి, కానీ వ్యాపారం అనేది దేవునికి డబ్బుతో ముడిగడితే ఆ బోధ దగ్గర నుంచి మీరు పక్కకు జరిగి రహస్యమందున తండ్రికి మొరపెట్టండి. ఆయనకి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టం. ఎంత ఏడిస్తే అంత మంచిది, ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిదండి. కానీ దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఏ మనుషుల మీద చూపకూడదు, దేవుని మీదనే చూపించాలి. మూడోది, అంతా నాకు తెలుసు అని, అన్నీ నాకు తెలుసు, బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, చేసే కార్యాలు తెలుసు, అన్ని ఆచారాలు తెలుసు అంటాడు కదా, అక్కడ నుండి దూరంగా ఉండు. ఎందుకంటే ఇలాగే లూసిఫరు పరలోకంలో ప్రకటన గ్రంథం 12వ యుద్ధం జరిగింది. తన మనసులో గర్వించి దేవునికే వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. పాటలు పాడుతుండగానే ఈ యొక్క కాలంలో కూడా మెసేజ్ చెప్తుంటే కూడా, బోధలు వాక్యం చెప్తుంటే కూడా అనేక ఆలోచనలు సాతాను పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆలోచన ఇస్తూ ఉంటాడు. పాటలు పాడుతున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అనేక ఆలోచనలు వస్తాయి. అన్నిటినీ యేసు నామములో అనగదొక్కండి. వాటిని మనం స్వాధీనపరచుకుంటామా, మనకి ఇంకా స్థానం ఉండదు దేవుని దగ్గర. సాతానికి అక్కడ స్థానం లేదు, దేవుడు పడగొట్టాడు, వచ్చేసాడు. ఎందుకు? గౌరవించాడు, గర్వం వచ్చింది కనుక. అందుకు అంతా నాకు తెలుసు అని వాడు సాతాను అంటాడు. కనుక అంతా నాకని మనం తెలుసు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. బైబిల్ ప్రతిరోజు చదివిన కొత్తగానే ఉంటుంది, ప్రతిరోజు ప్రార్థిస్తున్న ఇంకా కొత్తగానే మనం అవుతుంది, కానీ ఎప్పుడు పాతకెళ్ళదు. బైబిల్ చదివిన బోర్ కొట్టదు. నాకు అన్ని తెలుసులే అనుకున్నవాడు నువ్వు పడుతున్నావు అని అర్థం. ఏదో జరుగుతుంది నీకు అని ఒక్కసారి పరీక్షణ చేసుకో. ఇంకా అంతా నాకు తెలుసు అని మనం అనుకోకూడదు. మహాజ్ఞాని అయిన తండ్రి దగ్గర అనేక జ్ఞానం ఇంకా పొందుకోవాల్సి ఉంది మనము, కానీ సాతానుడు అంటాడు నాకు అంతా తెలుసు అని. కాబట్టి అట్టి నుండి మనము దూరంగా ఉండాలి. ఈ 3 విషయాలు. ఒకటి చూడండి, నామకార్థ క్రైస్తవు నుండి దూరంగా. 2, అబద్ధ బోధకుల యొద్ద జాగ్రత్తగా కలిగి ఉండాలి. 3, అన్నీ నాకు తెలుసులే, నాకు తెలియదు ఏమీ లేదులే అనుకోకూడదు. ప్రతిదీ దేవుని దగ్గర నేర్చుకోవాలి మనం. ప్రతి దినము ఇంకా 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 నేర్చుకుంటూనే ఉండాలి. ఆయన క్రియలు, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన మార్గం, ఆయన యొక్క విధి విధానాలు మనం తెలుసుకుంటూ వెళ్ళాలి. కానీ అంతా నాకు తెలుసు అని మనం అనుకోకూడదు. ఈ విషయంలో, ఈ 3 విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటే దేవునితో మనం ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. నోహవు కాలం, ఆదాము నుండి నోహవు వరకు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కానీ రక్షింపబడిన ఎంతోమంది తెలుసా? 8 మంది మాత్రమే. అది నోహవు నుండి ఈ క్రీస్తు పుట్టిన జననం వరకు వేల కోట్ల మంది ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ఉంటారు. అందరూ ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలి.
ఆదాం మొదలుకొని అక్కడి నుండి నోహం వరకు 8 మంది మాత్రమే రక్షింపబడితే, మరి నోహం నుండి క్రీస్తు జననం వరకు ఇప్పుడు వరకు ఆయన పునరుద్ధానాన్ని లేచి తిరిగి అరుణం వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తా అంటున్నాడు. ఆయన వచ్చేదాకా ఈ కోట్లాది మందిలో ఎంతమంది రక్షింపబడుతున్నారనేది పరీక్ష. మనం దేవుని సేవ, దేవుని యొక్క భక్తి ఆషమాసి కాదు. అగ్నితో చల్లగటమొద్దు. చేతనైతే మేలు చేయి, చేతనైతే విశ్వసించు, కానీ చెడుకు నువ్వు అంగీకరించవద్దు. ప్రాణం పోయిన ఒక సైనికుడు ప్రాణం పోతుంది లేక ఉంటుంది, అయినా పోరాడతాడు. ఒక దోమ కుట్టుతుంది, దాని మీద మనం కొట్టినా అది చనిపోతుంది తప్ప తన కర్తవ్యాన్ని వదలదు. ఒక చీమ కూడా కుట్టుతుంది, మనం కొట్టినప్పుడు చచ్చిపోతుంది, తన కర్తవ్యాన్ని కూడా విడవదు. అలాగే మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎందుకు ఇస్తామండి? డబ్బు లేకపోయినా పర్లేదు, ఏ ఆస్తి అంతస్తు లేకపోయినా మరి గుండె నిండా ధైర్యాన్ని, శక్తిని నింపుకోండి. దేవుని యొక్క విశ్వాసం నింపుకుంటే, దేవుని వైపు ఉంటే చాలు. ప్రపంచాన్ని జయించవచ్చు. మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచాన్ని నిర్మించిన వాడు, వానికే మన హృదయంలో స్థానం ఇస్తే ఇంకా ప్రపంచం ఎంత అండి? చిన్నది. ప్రపంచం కంటే పెద్దవాడు మన తండ్రి యేసయ్య. ఆయనను నువ్వు గుర్తుపెట్టుకో. జాగ్రత్త కలిగి ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్.